వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. అంతర్జాతీయ నేర విచారణలో తరచుగా వినిపించే పదాలలో ఒకటి రెడ్ కార్నర్ నోటీస్. సినిమా కథల్లో హై ప్రొఫైల్ నేర కేసుల్లో దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తుల వ్యవహారాలలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కానీ చాలా మందికి రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఏంటి, అది ఎవరు జారీ చేస్తారు, దానివల్ల ఏం జరుగుతుంది, అది అరెస్టు వారెంట్ తో సమానమా కాదా అనే విషయాలలో స్పష్టత ఉండదు. అసలు రెడ్ కార్నర్ నోటీస్ అనేది అంతర్జాతీయ స్థాయిలో ఒక వ్యక్తిని గుర్తించి అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అవసరమైతే తాత్కాలికంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రపంచ దేశాల పోలీస్ వ్యవస్థలకు పంపే హెచ్చరిక లాంటిది. రెడ్ కార్నర్ నోటీస్ ను జారీ చేసే సంస్థ ఇంటర్పోల్. ప్రపంచంలోని అనేక దేశాలు సభ్యత్వం కలిగిన ఈ అంతర్జాతీయ పోలీసు సహకార సంస్థ ఒక సభ్య దేశం అభ్యర్థన మేరకు ఈ నోటీసును జారీ చేస్తోంది. సాధారణంగా ఒక వ్యక్తిపై ఆ దేశంలో ఇప్పటికే అరెస్ట్ వారెంట్ లేదా కోర్టు ఉత్తర్వులు ఉండాలి. ఆ వ్యక్తి దేశం విడిచి మరో దేశానికి పారిపోయినట్లు అనుమానం ఉంటే అతడిని గుర్తించి పట్టుకునేందుకు సంబంధిత దేశం ఇంటర్పోల్ ని ఆశ్రయిస్తోంది. ఆ తరువాత అన్ని సభ్య దేశాల పోలీస్ వ్యవస్థలకు ఆ వ్యక్తి వివరాలు పంపించబడతాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. రెడ్ కార్నర్ నోటీస్ అంటే అంతర్జాతీయ అరెస్టు వారెంట్ కాదు. చాలా మంది ఇదే పెద్ద అపోహలో ఉంటుంటారు. ఇది నేరుగా ఎవరికైనా శిక్ష విధించే ఉత్తర్వు కాదు. ఇది కేవలం ఈ వ్యక్తి మా దేశంలో నేరానికి సంబంధించిన వ్యక్తి, కనిపిస్తే గుర్తించి చట్టపరమైన చర్యలకు సహకరించండి అనే అంతర్జాతీయ హెచ్చరిక మాత్రమే. ఆ వ్యక్తిని అరెస్టు చేయాలా వద్దా అనేది ఆయా దేశాల స్థానిక చట్టాలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇంటర్పోల్ స్వయంగా ఎవరిని అరెస్టు చేయదు. ప్రతి దేశం కూడా తన చట్టాల ప్రకారం నిర్ణయం తీసుకుంటుంది. రెడ్ కార్నర్ నోటీస్ లో సాధారణంగా ఆ వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, జాతీయత, ఫోటోస్, వేలిముద్రలు ఉంటే వాటి వివరాలు, అలాగే ఏ నేరం కోసం అతడిని వెతుకుతున్నారు వంటి సమాచారం ఉంటుంది. హత్య, అత్యాచారం, ఆర్థిక మోసాలు, పిల్లలపై నేరాలు, భారీ మోసాలు, అంతర్జాతీయ నేరాలు వంటి తీవ్రమైన కేసుల్లో ఈ నోటీసులు ఎక్కువగా జారీ అవుతాయి. భారతదేశంలో కూడా కొన్ని ప్రముఖ కేసుల్లో రెడ్ కార్నర్ నోటీసులు చర్చకొచ్చాయి. దేశంలో నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన కొందరు ఆర్థిక నేరస్తులు, మోసగాళ్లు, ఇతర నిందితుల కోసం భారత దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ సహాయం కోరిన సందర్భాలున్నాయి. అలాంటి సమయంలో ఈ నోటీసు అంతర్జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం అంత సులభం కాదు. ఇంటర్పోల్ ప్రతి అభ్యర్థనను చట్టపరంగా పరిశీలిస్తోంది. రాజకీయ కారణాలు, మతపరమైన వివాదాలు, వ్యక్తిగత కక్షలు, జాతి ఆధారిత వేధింపులు వంటి అంశాల కోసం రెడ్ నోటీస్ జారీ చేయడానికి అనుమతి ఉండదు. ప్రతి అభ్యర్థన ఇంటర్పోల్ నిబంధనలకు సరిపోవాలి. సాధారణంగా చెప్పాలంటే ఒక వ్యక్తి తన దేశంలో నేరం చేసి విదేశాలకు పారిపోయాడనే అనుమానం వచ్చినప్పుడు అతడిని ప్రపంచవ్యాప్తంగా గుర్తించి చట్టం ముందుకు తీసుకురావాలని ఉపయోగించే అంతర్జాతీయ హెచ్చరిక వ్యవస్థే రెడ్ కార్నర్ నోటీస్. ఇది దేశాల మధ్య పోలీసు సహకారానికి బలమైన సాధనం.